అంబేద్కర్ ను కాంగ్రెస్ నేతలు ఇబ్బందులకు గురి చేశారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవానంద మాట్లాడుతూ దళితులను ఉద్ధరించిన విధంగా దళితుల కోసం కాంగ్రెస్ పుట్టినట్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. అంబేద్కర్ 2 సార్లు పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించి అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. అంబేద్కర్ నడియాడిన ప్రాంతాల్లో బీజేపీ అంబేద్కర్ కోసం చాలా కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. ఎస్సీ మోర్చా జాతీయ స్థాయి జరుగు సమావేశంలో భాగంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ మోర్చా కార్యక్రమం ప్రెస్ మీటింగ్ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సత్యకుమార్ యాదవ్ గారు, మన ఆరోగ్య శాఖ మంత్రులు, ఆయన ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా రావడం మా అదృష్టం. దాంతోపాటు విజయవాడ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ చామంచి శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారు, మరి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎల్సెల కిషోర్ గారు, మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతే గతంలో 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏదో దళితులని ఉద్ధరించినట్లుగా ఈ యొక్క రాష్ట్రంలో అనేక సమస్యల్ని వీళ్ళు సృష్టించినట్లుగా, ఏదో దళితుల కోసం వీళ్ళు పుట్టినట్లుగా ఈరోజు రకరకాలుగా ఈరోజు దళితుల మీద ప్రేమ చూపిస్తున్న విధానాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఈరోజు అంబేద్కర్ని గతంలో ఈ యొక్క 75 సంవత్సరాల్లో రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కుల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడించి ఆయన్ని నానా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మనం గమనిస్తాం. ఈరోజు ఆయన నిజంగా అంబేద్కర్ గారు నడవాడిన ప్రాంతాల్లో ఈరోజు 1,00,000 కోట్లతో ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క వరకు అనేక నిధులు ఖర్చు పెడుతూ ఈరోజు ఒక ప్రత్యేక స్థానాన్ని నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారు బిఆర్ అంబేద్కర్ గారికి ప్రపంచానికి ఆదర్శంగా తీర్చే విధానాన్ని మనం ఒకసారి గమనించాల. మరి ఆస్తుల కోసం బజార్న పడి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు ఆ యొక్క ఆస్తులు కాపాడడం కోసం ఆమె పడుతున్న తపన దాంట్లో ఉండి చేసుకోలే. కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ని బీజేపీని కామెంట్ చేస్తుంది. ఆమెకి అస్సలుగా అవగాహన లేదు, కనీసం రాజకీయ పరిజ్ఞానం కూడా లేదు. ఈరోజు కేవలం కాంగ్రెస్ కమ్యూనిస్టుల యొక్క భావాలు కూడా సరిగ్గా తెలియవు ఆమెకి. ఈరోజు వీధిన పడిన ఆస్తుల కోసం, ప్రజాధనాన్ని యొక్క ఆస్తుల కోసం ఈరోజు ఏదైతే ఈరోజు ఆమె కామెంట్ చేస్తుందో ఖబర్దారని చెప్తున్నాం. ఈరోజు ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి ఆమెకు తెలియజేస్తున్నాం. ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే